ప్రేమలు దోమలు అంటే ఎంబటివాడి తరమే పెద్దోళ్ళని చూసినాం. కులం కలవకపోతే 2 కుటుంబాలు కలిసి సంపేసిన బాపత్ను కూడా చూసినాం. కానీ అచ్చంపేట ఈశ్వరయ్యకు మాత్రం ఆ కష్టాలేం లేవు. మనసులున్న మాట చెప్పకపోయినా, ముహూర్తాలు లేకపోయినా, మూడాలున్నా మనసుకు నచ్చిన పిల్లనిచ్చి పెళ్లి చేసిండ్రు పెద్దోళ్ళు. బంపర్ ఆఫర్ అంటే ఇదే కదా. కలిసొచ్చే కాలం వస్తే కలలకొచ్చే కత్రినా కైఫ్ కళ్ళ ముందుకొచ్చి కన్ను కొడుతుంది అన్నట్టుంది మన ఈ ఈశ్వరయ్య ముచ్చట. కాకపోతే ఏంది మరి, ఇంట్లో మాటనే తీయకుండా ముచ్చట పడ్డ పిల్ల మూడాలని కూడా చూసుకోకుండా 3 ముళ్ళు వేపించుకుంది. ఈ కథ ఏందో తెలవాలంటే పాలెమూరు జిల్లా అచ్చంపేట మండలం పొల్గట్పల్లెకి పోవాలి. పెళ్లి చూస్తున్నారు కదా, ధూమ్ ధామ్ అవుతుంది. పెళ్లిల సీజన్ కాకున్నా, ముహూర్తాలు లేకున్నా ఎందుకైతుందో తెలుసా? ఈ పెండ్లి పిల్లగాని పేరు ఈశ్వరయ్య. ఊరి సర్పంచ్ కావాల్సినోడు గాని జర్రంతల ఛాన్స్ మిస్ అయింది. ఎందుకంటే ఈ ఊరు సర్పంచ్ పోస్టు ఎస్సీకి రిజర్వ్ అయ్యేసరికి ఉన్న 5 కుటుంబాలు లొల్లి పెట్టుకోవద్దని ఈశ్వరయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంత మంచిగానే ఉందనుకుంటుంటే సీటు ఎస్సీ మహిళకు రిజర్వ్ అయ్యిందని తెలిసింది. ఈశ్వరయ్య ఇంట్లో అర్హత ఉన్నాడు లేకపోయేసరికి కథ మళ్ళా మొదలుకొచ్చింది. వేరేటోళ్లకు సర్పంచ్ పోస్టు ఇడిచిపెట్టుడా అని ఆలోచిస్తుంటే ఇంటి పెద్దకు ఓ ముచ్చట తెలిసింది. వచ్చేది కోడలు కాదు, కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే సర్పంచ్ అని ముహూర్తాలు పెట్టిండట. ఇంకేం పెళ్లి దినాలు కాకున్నా పంచాయతీ పండగల అన్ని దినాలు మంచియే అనుకొని ఏం కాదని దేవునికి మొక్కుకొని పెళ్లి చేసిండ్రు. ప్రేమ ముచ్చట ఎట్లా చెప్పాలనా అని టెన్షన్ పడ్డ ఈశ్వరయ్య కుష్, పిల్ల కుష్, ఇంట్లో పెద్దోళ్ళు కుష్, ఊరోళ్ళు కుష్.